హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో డిసెంబర్ 1 నుండి 15 వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న వర్ధమాన అంశాలను ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేషనల్ ఇష్యూస్ చూద్దాము, తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూస్ చూద్దాము. వీడియోని చివరకు చూడండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. అందులో తీసుకున్న కీలక నిర్ణయాలపైన పోటీ పరీక్షలో మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి మనం చూసాము. కేంద్ర క్యాబినెట్ సమావేశానికి అధ్యక్ష బాధ్యతల్లో ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి గారు. సో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం డిసెంబర్ 12, 2025 రోజున జరిగింది. అందులో తీసుకున్న కీలక నిర్ణయాలు ఒకటి జనగణనకి సంబంధించి, మరియు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐకి సంబంధించి, మరియు నరేగా లేదా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీకి సంబంధించి పేరు మార్పు అనే అంశము అండ్ ఇతరితర అంశాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చేసి జనగణనకి సంబంధించి ఇంత మొత్తంలో నిధుల కేటాయింపు అని చెప్పేసేసి ఎంత మొత్తంలో అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు పాపులేషన్ సెన్సస్ అనేది ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరిగేది. 2011 సెన్సస్ అనేది మనం చూస్తున్నాం, ఇప్పటికి కూడా అదే చదువుతున్నాము. 2011 జనగణన, ఆ గణాంకాలని గుర్తుపెట్టుకుంటున్నాం. పోటీ పరీక్షల కోణంలో అవి అడుగుతున్నారు. వాస్తవం చెప్పాలంటే 2021లో జరగాల్సింది, కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సింది, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఏంటా పరిస్థితులు? కోవిడ్-19 కారణంగా జనగణన అనేది మనం చేయలేకపోయాము. సో ఇప్పుడు 2026, 27 ఈ సంవత్సరాల్లో పాపులేషన్ సెన్సస్ని మనం చూడబోతున్నాము. మరి ఈ సెన్సస్ ప్రత్యేకత ఏంటి? భారతదేశంలో మొట్టమొదటిసారి డిజిటల్ విధానంలో జరగనున్న సెన్సస్. మరి ఇంకొకటి ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 8వ సెన్సస్, మొదటి నుండి తీసుకుంటే 16వ సెన్సస్ ఇది. మరి జనగణన కోసము ఎంత మొత్తంలో నిధులను కేటాయింపు అంటే 11,718 కోట్ల రూపాయల కేటాయింపు కోసం కేంద్ర క్యాబినెట్ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది, ఆమోదముద్ర వేసింది. ఫస్ట్ పాయింట్. అండ్ ఇక్కడ జనగణనకు సంబంధించి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షలో చాలా డెప్త్గా అడుగుతున్నారు ప్రశ్నలు. మరి పాపులేషన్ సెన్సస్ కోసము, రానున్న సెన్సస్ కోసము ఎంత మొత్తంలో నిధుల కేటాయింపు చూసాము. ఆ తర్వాత ఏ ఐటెంలో ఈ పాపులేషన్ సెన్సస్ అనేది ఎవరి పరిధిలోని అధికారం అంటారు? సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశంలో సమాఖ్య లక్షణాలను చూస్తున్నాం. సమాఖ్య లక్షణాలు అంటున్నాను, కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారతదేశం సమాఖ్య దేశం అని పేర్కొనలేదు. వాస్తవం చూస్తే మాత్రం సమాఖ్య లక్షణాలే. దేశమంతా పరిపాలించే కేంద్ర ప్రభుత్వము అండ్ యూనిట్స్ ఒక్కొక్క రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో ప్రజలచే ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం. అధికారాల విభజన అనేది స్పష్టంగా ఉంది. రాజ్యాంగంలో కూడా అధికారాల విభజన గురించి మనం చూస్తాము. షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కానివ్వండి, లేదంటే ఆర్టికల్ 246 జాబితాల గురించి చూస్తాము. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, యూనియన్ లిస్ట్, స్టేట్స్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి. మరి పాపులేషన్ సెన్సస్ అనేది ఏ జాబితా పరిధిలోకి వస్తుందంటే కేంద్ర జాబితాలోని అంశము, ఐటెం నెంబర్ 69 గుర్తుపెట్టుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ పాయింట్స్ పైన పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? పాపులేషన్ సెన్సస్ ఓకేనా, సరిపోతుంది. అండ్ ఎవరి పరిధిలోని అంశం? కేంద్ర జాబితాలోని అంశం అంటే కేంద్ర ప్రభుత్వం కదా చూసుకోవాల్సింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో హోమ్ అఫైర్స్ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పరిధిలో సెన్సస్ అనేది పూర్తవుతుంది. ఎనఫ్. ఓకేనా? ఈ జనగణను దేశంలో తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించున్నారు. మొత్తం ప్రక్రియలో దాదాపు 30 lakhs ఎన్యుమరేటర్స్ పాల్గొంటారంట. మన ఇంటింటికి వచ్చేసేసి మన వివరాలు తీసుకుంటారు కదా, మన ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం చేస్తారు, ఇటువంటివి. అండ్ మొట్టమొదటిసారి కులగణన కూడా దీంతో పాటే జరగబోతోంది. ఓకేనా? ఇది. అండ్ మొదటిసారి ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో కూడా అవకాశం ఇచ్చారు. స్వచ్ఛందంగా మన వివరాలను మనమే సమర్పించవచ్చు. అటువంటి ఆప్షన్ కూడా ఈసారి ఉండబోతోంది. స్వాతంత్రం తర్వాత ఇది 8వ జనగణన, 8th. మొదటి నుండి తీసుకుంటే 8వ జనగణన అంటే 16వ జనగణన గుర్తుపెట్టుకోండి. ఓకేనా? భారతదేశంలో జనగణన అంటేనే గుర్తొచ్చేది అప్పుడు బ్రిటిష్ వారి కాలంలో లార్డ్ మాయో భారతదేశంలో చంపబడ్డాడు, ప్రస్తుతానికి కదా ప్రస్తుతం. సో లార్డ్ మాయో కాలంలో ప్రారంభమైంది. ఓకేనా? రైట్. జనగణనను 2 దశల్లో నిర్వహిస్తారు. 2026 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్
2027 ఫిబ్రవరిలో జనాభా వివరాల సేకరణ అనేది జరుగుతుంది 2026-2027. ఓకేనా? రైట్. ఇక ఇంకో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అదేంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మొదట్లో స్కీమ్గా ప్రారంభమైంది. ఉపాధి హామీకి సంబంధించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 41 పని హక్కు గురించి తెలుపుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఒక పథకంగా ప్రారంభించింది. తర్వాత యాక్ట్గా మన్రేగా యాక్ట్ అంటాం 2005 ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2006. 100 రోజుల పని దినాలు, కనీస పని దినాలు కల్పించడం కోసము. మరి ఇప్పుడు దాని పేరు మార్పు అనేది కూడా ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొదట్లో ఏం చెప్పారంటే పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా నామకరణం చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక శీతాకాల సమావేశాల సమయంలో బిల్లుని పార్లమెంట్ దృష్టికి ఎలా తీసుకొస్తున్నారు అంటే విబిజీ రామ్జీ అంటే ఏంటంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్, మహాత్మా గాంధీ పేరుని తొలగించడం అనేది కొంత వివాదాస్పదమైంది. ఓకేనా? మరి గతంలో 100 రోజుల పని దినాలు అన్నారు కదా, దాన్ని ఎంతకు పెంచారంటే 125 మినిమం. ఓకేనా? ఇక యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాటి స్థానంలో ఒకే ఉన్నత విద్యా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసే బిల్లుకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు వికసిత భారత్ శిక్ష అధిక్షన్ బిల్లు అని పేరు పెట్టారు. రైట్. ఇక 2047 నాటికి అణువిద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచే లక్ష్యంతో పౌర అణువిద్యుత్ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి తలుపులు తెరవాలని నిర్వహించారు. ఓకేనా? సో సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి బిల్లు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక దీంతోపాటు ఇన్సూరెన్స్ సెక్టార్ బీమా రంగంలో ఇప్పటి వరకు ఉన్న 74%ని 100%కి పెంచారు ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్కి సంబంధించి. ఓకేనా? రైట్. ఇక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1956 ఇయర్లో స్థాపితం. ఓకేనా? ఇక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ జనగణనకు సంబంధించి పోటీ పరీక్షల కోణంలో అడగడానికి ఆస్కారం ఉన్న పాయింట్స్ని ఇక్కడ మీకు చెప్తున్నాను. సో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము ఐటెం నెంబర్ 69 ఆఫ్ యూనియన్ లిస్ట్ ఆర్టికల్ 246. దేశంలో 16 ఏళ్ల తర్వాత జరగబోయే జనగణన ఇది. 2026-27 మధ్య 2 దశల్లో జరగనుంది. స్వాతంత్రం తర్వాత 8వది, మొత్తంగా తీసుకుంటే 16వ జనగణన. ప్రత్యేకతలు కులగణన ఈసారి చేయబోతున్నారు. 1931 తర్వాత మొదటిసారి జనగణనతో పాటు కులగణన కూడా చేయబోతున్నారు. ఇక జనగణన చట్టం ఏ సంవత్సరం అంటే 1948 సెక్షన్ 3 ప్రకారం కులగణన కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా గతంలో SC/STల వివరాలు మాత్రమే సేకరించగా ఈసారి ప్రతి ఒక్కరి కుల వివరాలు నమోదు చేస్తారు. జనాభా వివరాల సేకరణ మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో డిజిటల్ విధానం ద్వారా జరగబోతోంది. ఇక ఈ పాయింట్స్ చూడండి. భారతదేశంలో మొదటి జనగణన 1872 సంవత్సరంలో, అధికారిక తొలి గణన 1881 సంవత్సరంలో, స్వాతంత్ర తర్వాత మొదటిది 1951లో, చివరి గణన 2011. అదే సెన్సస్ ఇప్పుడు మనం గణాంకాలు చూస్తున్నాము. మరి ఎందుకు ఈ సెన్సస్ అనేది ఇంపార్టెంట్ అంటే ప్రభుత్వ పథకాల రూపకల్పన కోసము. ప్రభుత్వం యొక్క ఉద్దేశమే బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్. ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా. సో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల రూపకల్పన కోసం జనాభా ఎంత ఉందో తెలియాలి. పార్లమెంటు శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కీలకము. సో మనము డీలిమిటేషన్ చూస్తాం కదా, అందులో భాగంగా. అండ్ సామాజిక ఆర్థిక విధానాల అమల్లో ముఖ్యమైన గణాంకాలు. ఇక రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పరిధిలో జనగణన అనేది అంశము. ఓకేనా? రైట్. ఇక కంటిన్యూషన్ టాపికే యూనియన్ క్యాబినెట్ డెసిషన్స్లో ఇంకొకటి బీమా రంగంలో 100%కి ఎఫ్డిఐని ఆమోదించింది కేంద్ర క్యాబినెట్. అంతకుముందు 74% ఉండే, ఇప్పుడు 100%కి. ఓకేనా? సో బీమా రంగంలో ఇన్సూరెన్స్ సెక్టార్లో భారీ సంస్కరణల దిశగా కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా ఎంత ఎక్కువ మొత్తంలో ఎఫ్డిఐస్ని అట్రాక్ట్ చేస్తే అంత పాజిటివ్ ఎకనామిక్ గ్రోత్ని చూస్తుంది. ఓకేనా? ఆ పరిమితిని ప్రస్తుత 74% నుంచి 100%కి పెంచే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. బీమా సవరణ బిల్లు 2025గా. ఇన్సూరెన్స్ చట్టం 1938లో సవరణలు చేసి జీవిత బీమా మరియు సాధారణ బీమా రెండింటిని ఒకే సంస్థ అందించేలా కాంపోజిట్ లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని బిల్లులో ప్రతిపాదించారంట.
విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు బీమా కంపెనీల ఏర్పాటు కోసం అవసరమైన కనీస మూలధన నిబంధనలు తగ్గించనున్నారు. ఈ బిల్లులో ఇన్సూరెన్స్ చట్టం 1938తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం 1956, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం 1999లకు సవరణలు పొందుపరిచారు. ఇక ఎన్ఐసి చట్టంలో ప్రతిపాదిత సవరణల ద్వారా ఆ సంస్థ బోర్డుకు నిర్వహణ సంబంధిత నిర్ణయాలు స్వేచ్ఛ కల్పించనున్నారు. మరింత ఫ్రీడమ్ ఇస్తారంట. శాఖల విస్తరణ, ఉద్యోగుల నియామకాలు వంటి అంశాల్లో బోర్డు స్వయంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు. నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి ఇదే సమావేశంలో బొగ్గుల కేటాయింపు వేలం కోసం కోల్ సెట్యు లేదా కోల్ సేటు పేరుతో ప్రత్యేక విండో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వము లేదా కేంద్ర క్యాబినెట్ ఆమోదము తెలిపింది. ఓకేనా. భారతదేశంలో ఇన్సూరెన్స్ చట్టం 1938, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఒక రెగ్యులేటరీ బాడీ. భారతదేశంలో ఒక్కొక్క రెగ్యులేటరీ బాడీ ఉంటుంది ఒక్కొక్క వ్యవస్థ నిర్వహించడానికి. బ్యాంకింగ్ రంగం అంటే ఆర్బీఐ, ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ అని అనుకోండి సెబీ, టెలికామ్ అన్నాం అనుకోండి ట్రాయ్. అలాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1956లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం ముంబై. ఓకేనా. 100% ఎఫ్డిఐ అనుమతి. బీమా రంగంలో పోటీ, సాంకేతికత, మూలధన ప్రవాహం పెంపుకు ఉద్దేశితం. సరిపోతుంది. ఇక జాతీయ అంశాల్లో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనే టాపిక్ న్యూస్లో ఉంది. సో అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటివి ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. సెగ్మెంట్స్గా చూడాలి మనము. వాటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అవేంటో మీకు తరచు చెప్తూనే ఉన్నాను నేను. మరి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఈ సెగ్మెంట్ నుండి ఖచ్చితంగా మనం పోటీ పరీక్షలో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ ఈ మాసాల్లో ఎక్కువగా జిఏ ట్యాగ్స్ న్యూస్లోకి వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటో చూసి డిసెంబర్ 1 నుండి 15 వరకు వార్తలు ఇచ్చిన జిఏ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం. జాగ్రఫీ స్టడీ ఆఫ్ లొకేషన్ అంటే ఒక ప్రాంతానికి సంబంధించి. ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఒక ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి ప్రోడక్ట్ ఆధారంగా ప్రత్యేక గుర్తింపుని ఇవ్వడమే జిఐ ట్యాగ్. మరి ఆ ప్రాంతం పేరు చెప్పగానే ఆ ప్రోడక్ట్ గుర్తొస్తుంది, ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే ప్రాంతం గుర్తొస్తుంది. అంత సిగ్నిఫికెన్స్ ఉంటుంది. మరి జిఐ ట్యాగ్ని ఎవరు మంజూరు చేస్తారంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ. ఆ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది, తమిళనాడు. ఏ చట్టం ఆధారంగా మంజూరు చేస్తుంది ట్యాగ్ని అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా మంజూరు చేస్తుంది. అలా జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్కి స్థానికంగానే కాదు, రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంపార్టెన్స్, డిమాండ్, సిగ్నిఫికెన్స్ అనేది వస్తుంది. భారతదేశంలో మొట్టమొదట జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించింది. ఇకపోతే డార్జిలింగ్ ప్రాంతానికి సంబంధించి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ ప్రాంతానికి సంబంధించి మ్యాండరిన్ ఆరెంజ్ ఇటీవల, సో మన సంత్రాలు అంటాం కదా, మ్యాండరిన్ ఆరెంజ్ ఇటీవల జిఐ ట్యాగ్ పొందింది. ఏ ప్రాంతానికి సంబంధించింది? సరిపోతుంది. ఓకేనా. సో వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ చాలా ప్రత్యేకమైన ప్రాంతము. ఓకేనా. రైట్. ఇక మరి జిఐ ట్యాగ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖలోని ఒక డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి పరిధిలోని అంశము. ఇటీవల పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ సంఖ్య 2030 నాటికి 10,000కు రీచ్ అవ్వాలి అని చెప్పేసి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే అరౌండ్ 650 to 700 మధ్యలో ఉన్నాయి. అత్యధికంగా జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఏ రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయంటే యూపీ. ఓకేనా. సో సరిపోతుంది. ఓకేనా. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ ప్రాంతానికి ప్రత్యేకమైన మందారిన్ ఆరెంజ్ జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సిట్రస్ రెటిక్యులేటా బ్లాంకో సైంటిఫిక్ నేమ్. ఓకేనా. సంటాలా అని పిలుస్తారట స్థానికంగా. మరి ఇటువంటి ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేయాలన్నారు అనుకోండి. ఇది వ్యవసాయ ఉత్పత్తులు కదా, మన అగ్రికల్చర్ రిలేటెడ్ కదా. మరి వీటిని ఎగుమతి చేయాలంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోనే ఒక సంస్థ ఉంటుంది, అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, అపెడా. వీరు వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారు. సో డిమాండ్ అనేది వస్తుంది. ఓకేనా. రైట్. సరిపోతుంది. ఇక తమిళనాడులో కొత్తగా
5 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ వచ్చిందంట 5 ప్రోడక్ట్స్కి. రాష్ట్రానికి మొత్తం 74కు చేరింది జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్. టాప్లో యూపీ ఉంది, అరౌండ్ 77 ఉన్నాయి. తమిళనాడు సెకండ్ పొజిషన్లో ఉంది జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఉన్న విషయంలో. డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి, ఇందాక మీకు స్టోరీ అంతా చెప్పాను కదా కాన్సెప్ట్, ఇప్పుడు లింక్ చేసుకోండి. సో వరయూర్ కాటన్ చీర అంటే తమిళనాడు సంబంధించి జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ రీసెంట్గా 5 అన్నది కదా, అది ఒకటి. నెక్స్ట్ కావిందపడి నట్టు సకరై బెల్లపు పొడి అది. అండ్ మక్కల్ పాత్రలు, ఓకేనా, సోప్ స్టోన్ కుక్వేర్, సాంప్రదాయ తుయ్యమల్లి బియ్యం, నెక్స్ట్ అంబసముద్రం చొప్పు సామాన్. ఈ 5 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఎనఫ్. అండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ వచ్చింది. మీకు నేను ఏపీ రీజనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి December 1 to 15 వరకు సెగ్మెంట్ ఇస్తాను కదా, అందులో పొందూరు ఖాదీ ప్రత్యేకత చెప్పుతూ ఏపీలో ఇప్పటివరకు జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ అన్నిటి కూడా లిస్ట్ ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా, ఓకేనా. రైట్. ఇక కొన్ని టార్గెట్స్, లక్ష్యాల గురించి మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇక్కడ భారత సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ మిశ్రమ లక్ష్యాల ఆమోదం ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఏ సంవత్సరం నాటికి ఎంతవరకు అని చెప్పేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ప్రపంచమంతా కూడా క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ వైపు పయనిస్తోంది. అందులో ఇది ఇంపార్టెంట్. 2025 డిసెంబర్లో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి, ప్రస్తుతము మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు, మన శ్రీకాకుళం ఎంపీగా, లోక్సభ ఎంపీగా గెలుపొందిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, గుర్తుంచుకోండి. ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక సహాయ మంత్రి గారు చెప్పారు. ఏమని చెప్పారంటే సాంప్రదాయ జెట్ ఇంధనంలో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ మిశ్రమ లక్ష్యాలను ప్రభుత్వం అధికారికంగా ఆమోదించినట్లు ప్రకటించారు. ఏ విధంగా అంటే 2027 నాటికి 1%గా, 2028లో 2%గా, 2030 నాటికి 5%గా. ప్రారంభ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ మిశ్రమ లక్ష్యాలు భారతదేశం నుంచి బయలుదేరే అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తాయి. ప్రస్తుతం దేశంలోని 93 విమానాశ్రయాలు 100% గ్రీన్ ఎనర్జీ వినియోగానికి మారినాయి. ఇది విమానయాన రంగంలో కార్బన్ తగ్గింపుకు కీలక ముందడుగు అంట. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ చూస్తాము. అంటే అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాల లేదా విమానయాన రంగానికి సంబంధించిన కీలక సంస్థ మాంట్రియల్ కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. ఇక కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు ఉద్యోగులతో పాటు విద్యార్థినులకు కూడా నెలసరి సెలవులను మంజూరు చేయడం అనేది న్యూస్లోకి వచ్చింది. మంజూరు చేస్తామని చెప్పేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఋతు సెలవులు అంటాం లేదా మెన్స్ట్రువల్ లీవ్స్ అంటాము. ఇటువంటి అంశాన్ని చూస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా కాన్సెప్ట్ లింక్ చేసుకోవాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 4వ భాగం 4th పార్ట్ దేని గురించి చెప్తుంది? డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 36 నుండి 51 వరకు. అందులో ఆర్టికల్ 42 ఇక్కడ లింక్ అవ్వాలి. ముఖ్యంగా మహిళలకు ప్రభుత్వం కల్పించే ప్రత్యేక సౌకర్యాలు పని ప్రదేశాల్లో కానివ్వండి అట్సెట్రా. ఓకేనా. సో కర్ణాటకలో విద్యార్థినులకు కూడా నెలసరి సెలవులు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు ఉన్నారు, గుర్తుంచుకోండి. సో మహిళలకు ఒకరోజు నెలసరి సెలవు సదుపాయాన్ని మరిన్ని రంగాలకు విస్తరిస్తూ కర్ణాటక ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. ఇప్పటివరకు ఈ సెలవు ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు పనిచేసే మహిళా ఉద్యోగులు, కార్మికులకు మాత్రమే వర్తించేది. ఇక తాజా సవరణల ద్వారా ఈ నిబంధనలు విద్యా సంస్థలు, అంగన్వాడీలో పనిచేసే 18 నుండి 52 ఏళ్ళ మధ్య ఉన్న మహిళలు, ఎందుకంటే 52 ఇయర్స్ అంటే కామన్గా మహిళల్లో మెనోపాజ్ కండిషన్ చూస్తాము, మెన్స్ట్రుయేషన్ అనేది ఆగిపోయే దశ. అలాగే విద్యార్థులకు కూడా వర్తిస్తాయి. విద్యార్థినులు సంవత్సరానికి గరిష్టంగా 12 నెలసరి సెలవులను పొందొచ్చు అంట. మహిళా ఉద్యోగులు అవసరమైనప్పుడు ఇంటి నుంచే విధులు నిర్వహించే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా పొందుతారు. ఈ నిబంధనల అమలుకు పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంరక్షణ సంస్థను కూడా ఏర్పాటు చేయనుందంట. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఆర్టికల్ 42. ఇక నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, ఆ సంస్థ 1998 అరౌండ్ దానికి 25 ఏళ్ల పూర్తి సందర్భంగా ఇండియా పోస్ట్ వారు ఒక స్మారక తపాలా స్టాంపుని రిలీజ్ చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ 25 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఒక తపాలా స్టాంప్. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి చెందిన సంస్థ. ఏదైనా ఒక
జాతీయ స్థాయిలో పనిచేస్తున్న సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉందో చూడాలి. సో ఇప్పుడు ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మరి ఆ మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు అంటే జితేంద్ర సింగ్ గారు. మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ కూడా తనే. ఓకేనా? సో నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ స్థాపనకు 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2025 డిసెంబర్ 1న ఇండియా పోస్ట్ ప్రత్యేక స్మారక తపాలా స్టాంపుని విడుదల చేసింది. గోవాలోని వాస్కోడగామాలో ఉన్న NCPOR కేంద్రంలో నిర్వహించిన అంటార్కిటికా డే వేడుకల్లో ఈ స్టాంప్ అనేది విడుదలైందంట. ఓకేనా? రైట్. సో ఈ NCPOR 1998లో స్థాపితము, గోవా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రధాన బాధ్యతలు భారత ఆర్కిటిక్ పరిశోధన కార్యక్రమాలు, హిమనదాల అధ్యయనము, సముద్రశాస్త్ర పరిశోధన, హిమపర్వత హిమపట్టికల పరిశీలన. ఓకేనా? భారత అంటార్కిటిక్ నిర్వహించే స్థిర పరిశోధన కేంద్రాలు ఇప్పటికే దక్షిణ గంగోత్రి 1983 చూసాము, మైత్రి 1989, భావన 2015, ఇటీవల కాలంలో మైత్రి 2 కూడా న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? అంటార్కిటిక్ ఒప్పందము 1959 అంటార్కిటిక్ను శాంతి శాస్త్రీయ పరిశోధనకు మాత్రమే వినియోగించాలని నిర్ణయించిన అంతర్జాతీయ ఒప్పందం. ఇక ఇండియా పోస్ట్ విషయానికి వస్తే 1854లో స్థాపన జరిగింది. ప్రపంచంలో పెద్ద పోస్టల్ నెట్వర్క్. ఓకేనా? ఇక మహారాష్ట్ర ప్రభుత్వము అనాథలు ఎవరైతే ఉంటారో, ఆర్ఫన్ పీపుల్ ఉంటారు కదా, వారి కోసము విద్యా ఉద్యోగాల్లో 1% రిజర్వేషను కల్పించడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. మహారాష్ట్రలో ప్రస్తుతము ఎన్డీఏ అధికారంలో ఉంది. లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. సపోర్టింగ్ పార్టీస్గా అజిత్ పవార్స్ ఎన్సీపీ, ఏక్నాథ్ షిండేస్ శివసేన ఉంది. గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే 288. ఆ నెంబర్ గుర్తుంచుకోండి. నేను ఏ పాయింట్ అయితే చెప్తానో వాటిపైన ఖచ్చితంగా పోటీ పరీక్ష క్వశ్చన్స్ వస్తాయి. మీరు గతంలో కూడా చూశారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య న్యూస్లో ఉంది కాబట్టి చూడాలి. ఓకేనా? సో 1% రిజర్వేషన్. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనాథలకు, ఆర్ఫన్ పిల్లలకి విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 1% రిజర్వేషన్ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్రాత్మక మైలురాయిగా పేర్కొన్నారు. తన ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సందర్భంగా పథకం లబ్ధిదారులతో మాట్లాడిన ఫడ్నవీస్ ఈ స్కీమ్ తొలిసారిగా 2018లో తన గత పదవీ కాలంలో ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఓకేనా? ఈ నిర్ణయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళల్లోని సమాన అవకాశాలు, సామాజిక న్యాయం వైపు తీసుకున్న కీలక అడుగని చెప్తున్నారు. అనాథ రిజర్వేషన్ తన కెరీర్లో అత్యంత భావోద్వేగపూరితమైన నిర్ణయం అని పేర్కొంటూ ఇప్పటివరకు 862 మంది లబ్ధిదారులు స్వయం సమర్థులై సమాజానికి విలువైన సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఓకేనా? రైట్. సో దేశంలో మొట్టమొదటిసారి ఇక ఒక్క నెలలో విదిన్ 1 మంత్లో 45,911 సౌర వ్యవసాయ పంప్ సెట్లను ఏర్పాటు చేసి మహారాష్ట్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందిందంట. ఎగ్జామినేషన్లో అడగవచ్చు, ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాలు లేదా వ్యవసాయ భూముల్లో సోలార్ పంపు సెట్లు ఇటువంటివి అనగానే మనకు PM కుసుమ్ గుర్తుకు రావాలి. మనం చాలాసార్లు పథకాల్లో డిస్కస్ చేశాము. సో ఇక్కడ విదిన్ 1 మంత్లోనే 45,911 సౌర వ్యవసాయ పంపులను ఏర్పాటు చేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక రికార్డు. మరి మహారాష్ట్రలో భాగంగా స్థానికంగా ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ పేరు తెలియలేదు ఇక్కడ. సో మాగెల్ త్యాలా సౌర్ కృషి పంప్. సో గుర్తుపెట్టుకోండి, మాగెల్ త్యాలా సౌర్ కృషి పంప్ మరాఠీ సెంటెన్స్. ఆ పథకం కింద మహారాష్ట్ర ఒకే నెలలో 45,911 సౌర వ్యవసాయ పంపులను ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించింది. ఈ విజయాన్ని రాష్ట్ర విద్యుత్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సరిపోతుంది. ఓకేనా? రైతులకు సౌర విద్యుత్ ఆధారిత వ్యవసాయ పంపులు అందించే మహారాష్ట్ర ప్రభుత్వ పథకం అది. ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 1955 నుండి మనం చూస్తున్నాము. ఓకేనా? ఇక హిందుస్థాన్ పవర్కి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పెద్ద సౌర విద్యుత్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అనేది దక్కిందంట. సో సమగ్ర విద్యుత్ సేవల సంస్థ హిందుస్థాన్ పవర్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి భారీ కాంట్రాక్ట్ని దక్కించుకుంది.
ఈ టెండర్ ప్రకారము సంస్థ 300 మెగావాట్ పవర్ సౌర విద్యుత్ ప్లాంట్ మరియు 300 మెగావాట్ పవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తుంది. ఇది వార్తలు ఇచ్చిన ఒక ఒప్పందం అన్నట్టు. ఒప్పందంలో సంతకాలు చేసిన వారు ఏ సంస్థలు, ఉద్దేశం ఏంటి? ఈ ప్రాజెక్టును టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్, కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా హిందుస్థాన్ పవర్ సాధించిందని సంస్థ తెలుపుతోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీ. అటువంటి రెన్యూవబుల్ ఎనర్జీలో ఇదొకటి కీలకము. ఓకేనా? రైట్. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో సౌరశక్తికి సంబంధించి కీలక సంస్థ. 2011లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం చైర్పర్సన్గా లేదా సీఎండీగా ఎవరున్నారు ఈ సెక్కి అంటే సంతోష్ కుమార్ సారంగి గారు. ఇక హిందుస్థాన్ పవర్ విషయానికి వస్తే 2008లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. చైర్మన్ రతుల్ పూరి గారు ఉన్నారు. సరిపోతుంది. ఇక అభ్యర్థులు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పిఎం సూర్యఘర్ పథకం. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన 2024 జనవరి 22వ తేదీన భారత ప్రధాని గారి ఆలోచన బయటపడింది. 2024 ఫిబ్రవరి 13 సబ్జెక్ట్ కండిషన్ అప్పుడు ప్రారంభమైంది ముఫ్త్ బిజ్లీ యోజన. మన రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటని చెప్పేసి అద్భుతమైన రికార్డ్ సాధిస్తుంది. ప్రస్తుతం భారత్ గ్లోబల్ లీడర్గా ఉంది సౌర ఎనర్జీ విషయంలో. ఓకేనా? ఇక జాతీయ రహదారులపై టెలికాం ఆధారిత సేఫ్టీ అలర్ట్లకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, రిలయన్స్ జియో మధ్య కుదిరిన ఒప్పందము. నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, జాతీయ రహదారులు ఉంటాయి కదా, వెళ్తున్న వాహనాలకు కొన్ని సేఫ్టీ అలర్ట్స్ ఇవ్వడానికి. ఈ ప్రాంతం ప్రమాదకరమైంది, ఇక్కడ మెల్లిగా వెళ్ళండి, ఇది నార్మల్ లొకేషన్, ఇక్కడ వెళ్ళొచ్చు, అలాగా. ఓకేనా? సో ఎవరెవరి మధ్య ఒప్పందం? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి, జియోకి. 2025 డిసెంబర్ నెలలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ మధ్య టెలికాం ఆధారిత సేఫ్టీ అలర్ట్లను దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై అమలు చేసేందుకు అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఎంఓయూ ద్వారా హైవే వినియోగదారులకు సమయానికి ప్రమాద సూచనలు, ట్రాఫిక్ హెచ్చరికలు, మార్గ సమాచారం అందించడం ద్వారా వారి డ్రైవింగ్ నిర్ణయాలను మెరుగుపరచడము, రహదారి భద్రతను బలోపేతం చేయడం లక్ష్యం అంట. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1988లో స్థాపన. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం సంతోష్ కుమార్ యాదవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? రిలయన్స్ జియో. రైట్. ఇక భారత్లో సెమీకండక్టర్ అండ్ ఏఐ రంగాల్లో టాటా ఇంటెల్ కీలకమైన ఒప్పందం కుదిరింది. సో టాటా ఇంటెల్. ఓకేనా? ఒప్పందంలో సంతకం చేసిన వారెవరు, ఉద్దేశం ఏంటి? ఎనఫ్. సో 2025 డిసెంబర్లో టాటా గ్రూప్ మరియు అమెరికన్ చిప్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ సెమీకండక్టర్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ మరియు ఏఐ కంప్యూట్ మార్కెట్లో భారత్లో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు ఒక ఎంఓయూపై సంతకం చేశారు. ఈ ఒప్పందం దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ ఎకోసిస్టమ్కి ఏఐ ఆధారిత కంప్యూటింగ్ సామర్థ్యాల విస్తరణకు ముఖ్య మైలురాయిగా భావించబడుతుందంట. ఓకేనా? రైట్. ఇంటెల్ కార్పొరేషన్ అమెరికా కేంద్రంగా పనిచేసిన సంస్థ. సో టాటా. భారతదేశంలో సెమీకండక్టర్ మిషన్ ఎప్పటి నుండి మనం చూస్తున్నాం? 2001లో ప్రారంభము. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గతంలో సెమీకండక్టర్స్ అంటే ప్రపంచంలో మోనోపోలీ. అగ్రదేశం ఏంటంటే తైవాన్. అక్కడ నుండే 90% ప్రపంచం వినియోగించుకునేది. మన భారతదేశంలో సెమీకండక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ 2021లో సెమీకండక్టర్ మిషన్ని భారత ప్రధాని గారు ప్రారంభించారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఐఎస్ఐ చట్టం రద్దు యోచనకు వ్యతిరేకంగా విద్యావేత్తల నిరసన. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ దాన్ని రద్దు చేయడం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో భారత గణాంక సంస్థ చట్టం 1959ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నపై కోల్కతాలో 1500 మందికి పైగా విద్యావేత్తలు నిరసన తెలిపారు. 1931 డిసెంబర్ 17న ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మెహలనోబి స్థాపించిన ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ దేశంలోని గణాంక పరిశోధన, విద్య, శిక్షణకు ప్రధాన కేంద్రంగా నిలుస్తోందని వారు చెప్తున్నారు. ఐఎస్ఐ చట్టం 1959 సంస్థ, దాని గవర్నింగ్ బాడీ, సిబ్బంది, విద్యార్థులకు వర్తించే ప్రత్యేక చట్టము. ఐఎస్ఐకి జాతీయ ప్రాధాన్యత సంస్థ హోదా, స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఐఎస్ఐని జాతీయ ప్రాధాన్యత గల సంస్థగా ప్రకటించి గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధీనంలో ఉంచారు. చట్టం రద్దు ప్రయత్నము ఐఎస్ఐకి సంబంధించి స్వతంత్రత, విద్యా పరిశోధన పాత్ర దెబ్బతినే ప్రమాదం ఉందని నిరసనకారులు భావిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి ఎవరు స్థాపించారు ఏంటి. ఓకేనా? ఐఎస్ఐ ప్రధాన కేంద్రం కోల్కతా, ఇతర క్యాంపస్లు ఎక్కడ ఉన్నాయి?
సో స్థాపకుడు ఎవరు? ఓకేనా, రైట్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి 2025 డిసెంబర్ 1 to 15 వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన నేషనల్ ఇష్యూస్, జాతీయ ప్రాముఖ్యత ఉన్న వర్ధమాన అంశాలు. ఇప్పుడు మనం 2025 డిసెంబర్ 1 to 15 వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన ఇంటర్నేషనల్ ఇష్యూస్ని, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న వర్ధమాన అంశాలను ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్ యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి మరొకసారి ఎన్నికవడం జరిగింది 2025-29 కాలానికి గాను. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ చూడాలి. పోటీ పరీక్షల్లో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బేసిక్ పాయింట్స్ నుండి అడుగుతున్నారు. ఇక్కడ ఏమంటున్నాను, యునెస్కో వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, తరచూ వార్తల్లో మనం చూసే సంస్థ. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న యునెస్కో 1945 నవంబర్ 16 రోజున స్థాపన జరిగింది. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే ప్యారిస్ ఎక్కడ? సో ఫ్రాన్స్ దేశంలో ఉంది. మరి ఈ సంస్థకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ఖాలిద్ ఎల్ ఎనానీ గారు. తను ఈజిప్ట్ దేశానికి చెందినవారు. సో ఖాలిద్ ఎల్ ఎనానీ ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థకి సంబంధించి చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి గురించి చూస్తున్నప్పుడు వారు ఏ దేశానికి చెందిన వారు కూడా చూడాలి. ఉదాహరణకు ఆంటోనియో గ్యూటెరస్ ఏ దేశానికి సంబంధించిన వారు? పోర్చుగల్. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి సంబంధించి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. నెక్స్ట్ WHOకి సంబంధించి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఉన్న టెడ్రాస్ అదనం గారు. తన ఏ దేశానికి చెందినవారు? ఇథియోపియాకి చెందినవారు. నెక్స్ట్ 130 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళా చీఫ్ న్యూస్లో ఉన్నారు, క్రిస్టీ కోవెంట్రీ. తను ఏ దేశస్తురాలు? జింబాబ్వే. ఇలా చూడాలి. ఓకేనా. ఖాలిద్ ఎల్ ఎనానీ గారు ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తిగా కూడా మనం చూసాము. తను ఎవరి స్థానంలో పదవిలోకి రావడం జరిగిందంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆడ్రో అజోలా గారి స్థానంలో. ఇక పక్కన పెడితే సో యునెస్కోకి సంబంధించి మనం రకరకాల జాబితాల గురించి వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ అని చెప్పేసేసి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని, వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ అని, టెంటేటివ్ లిస్ట్ అని, అండ్ మ్యాన్ అండ్ బ్యాచియర్ ప్రోగ్రామ్ అని ఇలా తరచూ వార్తల్లో చూస్తున్నాము. చాలా అంశాలు మీకు మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అవన్నీ కూడా కంపైల్ చేసి ఇచ్చాను, చూడండి రీసెంట్గా. మరి అలాంటి యునెస్కోకి సంబంధించి ఒక కీలకమైన బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డు. ఆ ఎగ్జిక్యూటివ్ బోర్డుకి భారత్ రీసెంట్గా ఎన్నికవడం జరిగింది. ఏ కాలానికి గాను అంటారు? 2025-29. సో 4 years పాటు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో యునెస్కోకి సంబంధించి విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఇంకొక పాయింట్ కూడా, యునెస్కో శాశ్వత ప్రతినిధిగా మన భారతదేశం నుండి రాయబారిగా ఎవరున్నారంటే విశాల్ వి శర్మ గారు. తన పేరు కూడా గుర్తుంచుకోండి. ఇటీవల భారత ఆతిథ్యంలో ఎర్రకోట వేదికగా మన న్యూఢిల్లీలో దేశ రాజధానిలో యునెస్కోకి సంబంధించి 20th మీటింగ్ ఒకటి జరిగింది, 20th సెషన్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ రిలేటెడ్గా. సో అందులో తీసుకున్న కీలక నిర్ణయాలు, దీపావళి పండుగకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఓకేనా. సో భారత్ 2025-29 కాలానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు మళ్ళీ ఎన్నికైంది. యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధిత్వ కార్యాలయం తెలిపిన ప్రకారము ఈ ఎన్నిక భారత్ బహుళ పాక్షిక మల్టీలాటరలిజం పట్ల ఉన్న అచంచల నిబద్ధతకు, అలాగే విద్య, సంస్కృతి, శాస్త్రం, కమ్యూనికేషన్, సమాచార రంగాల్లో యునెస్కో లక్ష్యాల సాధనలో భారత్ చేస్తున్న పాత్రకు అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేసిన నమ్మకాన్ని ఉంచడం జరిగింది. ఇక యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ కొనసాగడం సమగ్ర మానవ కేంద్రిత అభివృద్ధి పట్ల భారత్ చూపిస్తున్న విజన్కి నిదర్శనంగా చెప్పవచ్చు. ఓకేనా. సో యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ యునెస్కో విధానాలు, యునెస్కోకి సంబంధించిన పాలసీస్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, బడ్జెట్ అమలును పర్యవేక్షించే ప్రధాన పాలనా మండలి. మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉంటాయంటే 58. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎనఫ్. ఇక ఆస్ట్రేలియా డిసెంబర్ 10వ తేదీ నుండి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా న్యూస్లోకి వచ్చింది. ఏ విషయంలో మొట్టమొదటి దేశమో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 16 సంవత్సరాలు, సో 16 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వారు సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సిందే. ఓకేనా. అటువంటి నిర్ణయం తీసుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా.
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం యాంథనీ ఆల్బనీస్ గారు ప్రధానిగా ఉన్నారు. ఇటువంటి టాపిక్స్ మనం ఇటీవల కాలంలో చాలా చూసాము. ఉదాహరణకు తీసుకుంటే మాల్దీవ్స్ ఏమో జనరేషనల్ బ్యాన్ అనే అంశంతో ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా న్యూస్లో ఉంది. 2007 జనవరి 1 ఆ తర్వాత జన్మించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారిపైన సంపూర్ణ పొగాకు నిషేధము, టొబాకో బ్యాన్ అని చెప్పేసి ఇలాంటివి చూడండి. అండ్ ఇటీవల 13 ఇయర్స్ క్రైటీరియాని తీసుకుంటే డెన్మార్క్ వార్తల్లోకి వచ్చింది సోషల్ మీడియా నిషేధము. సోషల్ మీడియా ప్రభావం అనేది పిల్లలపై ఎంతటిగా చూపిస్తుందో మనం చూస్తున్నాం. చాలా నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తోంది. అటువంటి వాటి బారిన పడకుండా సమాజాన్ని కాపాడడానికి ఆస్ట్రేలియా తీసుకున్న కీలక నిర్ణయం, ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు టీనేజర్లకు సోషల్ మీడియా నిషేధము డిసెంబర్ 10వ తేదీ 2025 నుండి అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 10వ తేదీకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటి? నోబెల్ డే అంటాము, నోబెల్ వర్ధంతి. ఆ రోజు నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇకపోతే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10th. ఇలా లింక్ అవ్వాలి ఏదైనా డేట్ గురించి కూడా మనం చూసినప్పుడు. ఆస్ట్రేలియా ప్రభుత్వము 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా పూర్తి నిషేధం విధించింది. ఇది ఈ నెల అంటే డిసెంబర్ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా సూపర్లేటివ్ గుర్తుంచుకోండి ఆస్ట్రేలియా నిలిచింది. ఇందుకోసం ప్రభుత్వము ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ మినిమం ఏజ్ ఫర్ సోషల్ మీడియా యాక్ట్ 2024ను ప్రవేశపెట్టి అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఓకేనా? మొదట్లో దేశంలో వ్యతిరేకించిన సోషల్ మీడియా సంస్థలు చివరకు ఈ చట్టానికి సహకరించినట్లు తెలిపాయి. మెటా వంటి కంపెనీలు ఇప్పటికే 16 ఏళ్లలోపు వినియోగదారుల ఖాతాలను తొలగించడం ప్రారంభించింది. ఓకేనా? ఆన్లైన్ వేధింపులు కానివ్వండి, ట్రోలింగ్ కానివ్వండి, మానసిక ఒత్తిడి, భయాందోళనలు, స్వీయ హానికర ప్రవర్తన వంటి సమస్యలు 16 ఏళ్లలోపు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే సైబర్ నేరాల నుండి వాళ్ళని కాపాడడానికి కూడా ఇదొక చర్యగా చెప్పొచ్చు. ఓకేనా? యాంథనీ ఆల్బనీస్ ప్రస్తుతము ఆస్ట్రేలియా ప్రధానిగా ఉన్నారు. ఆ దేశ కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ఇక భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు మనం తరచూ చూస్తాము. క్వాడ్ గ్రూప్లో ఆస్ట్రేలియా కూడా ఉంటుంది. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్. అండ్ ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా భారత్కి సంబంధించిన విన్యాసాల గురించి చూసాము. అస్ట్రా హిండ్ గురించి చూసాము, అసిండెక్స్ గురించి చూసాము. ఇలా లింక్ చేసుకోండి. ఓకేనా? ఇక ఆస్ట్రేలియా ఇస్ డిఫరెంట్. ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నా. ఆస్ట్రియా అనగానే తరచూ ఎక్కువగా ప్రధాన కేంద్రాలతో న్యూస్లోకి వస్తుంది. వియన్నా కేంద్రంగా చాలా అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ అని చెప్పేసి ఇలాంటివి. సో ఆస్ట్రియా ప్రభుత్వము రీసెంట్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ దేశంలో 14 ఏళ్లలోపు బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, నియంతృత్వం నుండి వాళ్ళకు స్వేచ్ఛనివ్వాలి అని చెప్పేసేసి హిజాబ్ని పాఠశాలల్లో హిజాబ్ ధరించడాన్ని సంపూర్ణంగా నిషేధించింది. అంటే హిజాబ్ ధరించి పాఠశాలలకు రాకూడదని చెప్పేసేసి. ముఖ్యంగా ఆ దేశంలో ఎవరైతే ముస్లిం సమాజానికి సంబంధించి ఉన్నారో వాళ్ళకి సంబంధించి అనుకోండి. ఆస్ట్రియాలో 14 ఏళ్లలోపు బాలికలకు పాఠశాలల్లో హిజాబ్ నిషేధము గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రియా. ఓకేనా? ఆస్ట్రియా బ్యాన్స్ హెడ్ స్కార్ఫ్స్ ఫర్ గర్ల్స్ అండర్ 14. ఓకేనా? సో ఆస్ట్రియా దేశం ఎక్కడుంది? ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు మనం వరల్డ్ మ్యాప్లో లొకేషన్ చూడాలి. ఆస్ట్రియా ఐరోపా ఖండంలోని ఒక దేశము, వియన్నా యాజ్ ద క్యాపిటల్. ఓకేనా? సో ఆస్ట్రియా పార్లమెంటు 14 ఏళ్లలోపు బాలికలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో హిజాబ్, బుర్కా వంటి ముస్లిం తలకప్పుకునే దుస్తులు ధరించడాన్ని నిషేధించే చట్టంను ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం నియమాలను పదే ఉల్లంఘించే తల్లిదండ్రులకు 150 యూరోస్ నుండి 800 యూరోస్ వరకు ఫైన్ కూడా విధిస్తారంట. ఈ నిషేధము చిన్నారులను, బాలికలను అణచివేత నుండి రక్షించడము మరియు వారికి స్వేచ్ఛను కల్పించడం లక్ష్యంగా చెప్తున్నారు. 2020లో 10 ఏళ్లలోపు బాలికల కోసం అమలు చేసిన ఇలాంటి నిషేధాన్ని ఆస్ట్రియా రాజ్యాంగ న్యాయస్థానం రద్దు చేసిన విషయం గుర్తించదగ్గది. రైట్? ఆస్ట్రియా రాజధాని వియన్నా, కరెన్సీ యూరో. ప్రస్తుతం ఎవరున్నారు అంటే ఆస్ట్రియా ఛాన్సలర్గా క్రిస్టియన్ స్టాకర్ గారు ఉన్నారు. రైట్? ఇక యూరప్లో ఇప్పటికే చాలా దేశాల్లో హిజాబ్ నిషేధం అనేది ఉంది. ఫ్రాన్స్, బెల్జియం, డెన్మార్క్ వంటి దేశాలు పబ్లిక్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అక్కడ హిజాబ్, నిఖాబ్పై నిషేధము. హిజాబ్ అనేది ఇస్లామిక్ సాంప్రదాయాల్లో తల వరకు కట్టుకునే ఒక స్కార్ఫ్గా చెప్పవచ్చు. ఓకేనా? ఇక ఏదైనా ఒక గుర్తింపు ఒక దేశానికి సంబంధించి సంస్కృతిలో భాగంగా కానివ్వండి, వంటకాల్లో భాగంగా కానివ్వండి అలా వస్తుంది. ఏదో ఒక విభాగానికి వస్తుంది.
కానీ ఒక దేశంలోని వంటకాలన్నిటినీ కలిపి అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడం అనేది మొదటిసారి న్యూస్లో ఉంది. రీసెంట్గా మనం చూసాం భారత ఆతిథ్యంలో యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ మీటింగ్, ఇంటర్ గవర్నమెంటల్ మీటింగ్ జరిగింది కదా ఎర్రకోట వేదికగా డిసెంబర్ 8 నుండి 13 వరకు. అందులో తీసుకున్న నిర్ణయాలు మన భారతదేశం నుండేమో దీపావళిని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించారు. ఆ జాబితాలో మన భారతదేశం నుండి సంఖ్య 16కు చేరింది. పక్కన పెడితే ఇటలీ దేశ వంటకాలన్నింటినీ కలిపి ఒక అంశంగా గుర్తించారు. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ట్యాగ్ ఇచ్చారు ఇటలీ వంటకాలకు. అలా ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక దేశంలోని అన్ని వంటకాలను కలిపి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గుర్తింపు అనేది ఇటీవల యునెస్కో ఏ దేశానికి మంజూరు చేసిందంటే ఇటలీ దేశము ఐరోపా ఖండంలో, యూరప్ కాంటినెంట్లో ఉంటుంది. సో ఇటలీ దేశ రాజధాని వచ్చేసేసి రోమ్. ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే ప్రపంచంలో ఫుడ్ అనే పదంతో ఏదైనా అంతర్జాతీయ సంస్థ ఉందనుకోండి, ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఇటలీలోని రోమ్లోనే ఉంటుంది. ఓకేనా? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, లింక్ చేసుకోండి. సో ఫుడ్ ఇటలీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఇటలీలో ప్రస్తుతం జార్జియా మెలోని గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని జార్జియా మెలోని. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో సంపూర్ణంగా ఒక దేశం యొక్క జాతీయ వంటకాల సాంప్రదాయాన్ని నమోదు చేసిన మొదటి సందర్భం ఇటాలియన్ కుకింగ్ అనే పేరుతో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఏ దేశానికి ఇచ్చారంటే ఇటలీలోని మొత్తం వంటకాలే ఫేమస్ అట, ఇటాలియన్ ఫుడ్. ఓకేనా? ఇది ఒక్కో వంటకం లేదా ప్రాంతీయ వంటకానికి కాదు, సంపూర్ణ ఇటాలియన్ పాకకళ, దాని చరిత్ర, స్థిరత్వం, జీవ వైవిధ్యంతో అనుసంధానం కలిగిన సాంప్రదాయాన్ని మానవాళి అమూర్త వారసత్వంగా గుర్తించిన చారిత్రాత్మక నిర్ణయం. ఈ గుర్తింపును యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ 20th సెషన్ భారతదేశంలో న్యూఢిల్లీలో, మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోట వేదిక జరిగింది కదా, చెప్పారు. ఏ శీర్షికతో రిలీజ్ చేశారు అంటే ఇటాలియన్ కుకింగ్ బిట్వీన్ సస్టైనబిలిటీ అండ్ బయోకల్చరల్ డైవర్సిటీ. సరిపోతుంది. ఓకేనా? రైట్, ఫైన్. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 3 దేశాల పర్యటన డిసెంబర్ 15 నుండి స్టార్ట్ అయింది. ఆ 3 దేశాల పేర్లు ఏంటి, మరియు ఆ దేశాల రాజధానులు ఏంటి, ఇతర ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. ఓకేనా? అవి ఏ కాంటినెంట్లో ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్. ఏదైనా ఒక దేశం వార్తల్లోకి వచ్చింది అంటే ఖచ్చితంగా లొకేషన్ చూడాలి. అండ్ ఈ వీడియోలో మీకు పర్యటన గురించి బేసిక్ పాయింట్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ డిసెంబర్ 16 నుండి 31 వరకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ని మనం డిస్కస్ చేస్తాం కదా, అందులో ఈ టూర్లో వచ్చిన అవుట్కమ్ ఏంటో చూద్దాం. ఒప్పందాలు, ఏ దేశంతో ఏమేమి ఒప్పందాలు కుదిరినాయి అని చెప్పేసి. ఫస్ట్ ఆ 3 దేశాల పేర్లు చూడండి. ఒకటి జోర్డాన్ దేశంతో పర్యటన స్టార్ట్ అవుతుంది, ఒమన్ దేశంతో ముగుస్తుంది. 3 దేశాల పర్యటన. సో జోర్డాన్ దేశ రాజధాని పేరేంటి? అమ్మన్ గుర్తుపెట్టుకోండి, అమ్మన్. సో ఇటీవల వార్తలు నిలిచిన దేశాలు రాజధానులపైనే ఎగ్జామినేషన్లో అడుగుతారు. అందులోనూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన చాలా ఇంపార్టెంట్. అమ్మన్. మరి జోర్డాన్ ఎక్కడ ఉంటుంది వరల్డ్ మ్యాప్లో మీరు చూస్తూ అంటే వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఆసియా ఖండానికి పశ్చిమ వైపున ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మిడిల్ ఈస్ట్ ఇవి దాటిన తర్వాత. ఓకేనా? ఇక మరి జోర్డాన్ పర్యటన ఉద్దేశం ఏంటంటే ఆ దేశ ప్రభుత్వం ఆహ్వానించింది. అండ్ భారత్ జోర్డాన్ 2 దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 75th యానివర్సరీ ఆ కంటెక్స్ట్లో పక్కన పెడితే. ఇక అక్కడ నుండి ఇథియోపియా దేశానికి వెళ్తారు భారత ప్రధాని గారు. ఇథియోపియా. సో ఇథియోపియా అనేది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం, ఆఫ్రికా కాంటినెంట్లోని ఒక దేశము. ఇథియోపియా ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. ఇథియోపియా ఏ విషయంలో వార్తల్లోకి వస్తుంది అంటే మన భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం అమలవుతున్న ఒక అద్భుతమైన పథకం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఉంది కదా, సేమ్ ఆ మోడల్ని వాళ్ళ దేశంలో అమలుకి సంబంధించి చూసాము. అండ్ ఇథియోపియా 32వ కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ UNFCCకి సంబంధించిన సదస్సులు ఉంటాయి కదా, 32nd సమ్మిట్ 2027లో ఆతిథ్యం ఇవ్వనుంది. 31st ఇంకా ఫైనల్ కాలేదు, 32nd అయింది, గుర్తుపెట్టుకోండి. ఇక ఇథియోపియా ఇటీవల మన భారతదేశము ఇథియోపియాలో ఒక IITని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇక ఇథియోపియా దేశానికి చెందిన ప్రముఖుడు ఒక అంతర్జాతీయ సంస్థకి విధులు నిర్వర్తిస్తున్నాడు. తాను టెడ్రస్ అదనం WHO డైరెక్టర్ జనరల్గా లింక్ అవ్వాలి. ఓకేనా? ఇక ఇథియోపియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని గారికి ఒక పురస్కారం అనేది, ఆ దేశ అత్యున్నత పురస్కారం అనేది
వరించింది. ఆ పురస్కారం పేరు చూడండి, గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా. గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా గుర్తుపెట్టుకోండి, అడుగుతారు. ఇప్పటివరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన పురస్కారాలు, అంతర్జాతీయ పురస్కారాలు కానివ్వండి, ప్రముఖ సంస్థలు ప్రకటించే పురస్కారాలు కానివ్వండి, అవి ఇంపార్టెంట్. ఓకేనా. ఇక అక్కడి నుండి ఒమన్ దేశ పర్యటన. ఒమన్ దేశ రాజధాని వచ్చేసి మస్కట్. ఓకేనా, ఆసియా ఖండంలోని ఒక దేశము. రైట్. సో ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన December 15న జోర్డాన్ నుండి ప్రారంభమవుతుంది, ఒమన్ దేశంతో ముగుస్తుంది. ఓకేనా. జోర్డాన్ కింగ్ అబ్దుల్లా టు బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు పర్యటన జరుగుతోంది. ఇక ప్రధాని మోదీకి జోర్డాన్కు ఇది తొలి అధికారిక పర్యటన. జోర్డాన్ దేశానికి ఇప్పటివరకు నరేంద్ర మోదీ గారు వెళ్ళలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇరు దేశాలు భారత్ జోర్డాన్ మధ్య 75 years సత్సంబంధాలు. ఓకేనా, సరిపోతుంది. జోర్డాన్ భారత్ మధ్య వాణిజ్యాన్ని కనుక పరిశీలిస్తే జోర్డాన్కు భారత్ 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ పాయింట్. ఇక పర్యటన రెండో దశ ఇథియోపియాలో ఉంటుంది. ఇథియోపియా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సౌత్ కోఆపరేషన్ని మరింత బలోపేతం చేసేందుకు. ఇక పర్యటన చివరి దశ వచ్చేసి 17th 18th December తేదీల్లో ఒమన్ను చూడబోతున్నాం. ఓకేనా, రైట్. ఇక జోర్డాన్ క్యాపిటల్ వచ్చేసి అమ్మన్, కరెన్సీ జోర్డానియన్ దినార్. ప్రజెంట్ కింగ్ అక్కడ ఎవరంటే కింగ్ అబ్దుల్లా టు బిన్ అల్ హుస్సేన్. ఇథియోపియా రాజధాని అదిస్ అబాబా, కరెన్సీ బిర్. ప్రధానమంత్రి అక్కడ అబీ అహ్మద్ అలీ గారు ఉన్నారు. ఇక ఒమన్ రాజధాని మస్కట్, కరెన్సీ ఒమానియా రియాల్. సుల్తాను హైతమ్ బిన్ తారిక్ గారు ఉన్నారు. సరిపోతుంది. ఇక ఫార్మకోపియా ఒప్పందం. భారతదేశంలో ఫార్మకోపియా అంటాం కదా, ముఖ్యంగా ఫార్మా రిలేటెడ్గా రెగ్యులేషన్స్ కానివ్వండి, ప్రమాణాలు కానివ్వండి సూచించేది. మరి అలా భారత్ మరియు ఏ దేశం అంటే లైబీరియా. లైబీరియా ఫార్మకోపియా అవగాహన ఒప్పందం అనేది రీసెంట్గా జరిగింది. మీకు కొన్ని అడుగుతారు, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఏ సంవత్సరము, ఫార్మకోపియా ఏ సంవత్సరము, నెక్స్ట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ఏ సంవత్సరం, ఇటువంటి చూడండి, మీకు తరచు నేను చెప్తున్నాను. సో భారత్ మరియు లైబీరియా ఫార్మకోపియా సహకారం కోసము ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినాయి. దీని లక్ష్యం రెండు దేశాల మధ్య ఔషధ నాణ్యత ప్రమాణాలు, నియంత్రణ విధానాల సమన్వయంను బలోపేతం చేయడము. ఈ ఒప్పందం భారత లైబీరియా రాయబారి మనోజ్ బిహారీ వర్మ, లైబీరియా ఆరోగ్య మంత్రి డాక్టర్ లూయిస్ ఎం పోటో సమక్షంలో జరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారము ఈ ఎంఓయు సురక్షితమైన అందుబాటులో ఉండే ఔషధాల ప్రాప్యతను మెరుగుపరుస్తుంది. రెండు దేశాల ఔషధ నియంత్రణ వ్యవస్థల మధ్య నాణ్యత సమన్వయానికి ఈ ఒప్పందం ఉద్దేశించబడింది. ఏ దేశాల మధ్య ఒప్పందం, ఎందుకోసం ఉద్దేశించబడింది, సరిపోతుంది. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా మన భారతదేశంలో ఎవరున్నారు, జేపీ నడ్డా గారు ఉన్నారు. భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఓకేనా, ప్రస్తుతం జేపీ నడ్డా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మన్సుఖ్ మాండవీయ గారేమో యువజన వ్యవహారాలు క్రీడా శాఖ మంత్రిగా మరియు కార్మిక ఉపాధి వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఓకేనా, రైట్. ఇండియా ఫార్మకోపియా కమిషన్ స్థాపన 1948, ప్రధాన కేంద్రం గాజియాబాద్. ఓకేనా, రైట్. లైబీరియా దేశ రాజధాని వచ్చేసి మోన్రోవియా, కరెన్సీ వచ్చేసి లైబీరియన్ డాలర్. అక్కడ ప్రస్తుతం జోసెఫ్ బోయాకై గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఫార్మకోపియా అంటే ఏంటంటే ఒక దేశం లేదా ప్రాంతం ఉపయోగించే ఔషధ నాణ్యత, రసాయన నిర్మాణం, భద్రతా ప్రమాణం నిర్వహించే అధికారిక పుస్తకం లేదా మాన్యువల్. ఫార్మకోపియా స్పెల్లింగ్ చూడండి. ఓకేనా. ఇక భారత రష్యా సంబంధాలు. 23వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవ్వడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు మన భారతదేశానికి వచ్చారు. December 4th 5th పర్యటన చాలా ప్రత్యేకంగా సాగింది. ఓకేనా. సో మరి ఈ పర్యటనలో భాగంగా తీసుకున్న కీలకమైన నిర్ణయాలు ఏంటి? వాస్తవానికి మనం సోషల్ మీడియాలో కూడా చూసాము. ప్రోటోకాల్ను సైతం పక్కన పెట్టి రష్యా అధ్యక్షుడు భారతదేశంలో అడుగు పెట్టగానే భారత ప్రధాని గారు తనకు వెల్కమ్ చెప్పారు, ఆహ్వానించారు. ఇవన్నీ కూడా ఇక మన సాంప్రదాయం ప్రకారము ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు మనం కొన్ని బహుమానాలు కూడా ఇస్తాము. ఆ బహుమానాల్లో భాగంగా రష్యా అధ్యక్షుడికి భారత ప్రధాని గారు ఏమిచ్చారు అంటే, ఒకటి అస్సాం బ్లాక్ టీ, కాశ్మీరీ కుంకుమ పువ్వు అంటేనే మనకు కాశ్మీర్ సాఫ్రాన్, చేతితో తయారు చేసిన వెండి గుర్రపు బొమ్మ, అలంకృత టీ సెట్,
రష్యన్ ఎడిషన్, రష్యా భాషలో ఉన్న భగవద్గీత వంటి పుస్తకాలను ఇచ్చారు. సో ఇవి బహుమానాలు లేదా ప్రత్యేకంగా మనం గౌరవంగా ఇచ్చేవన్నట్టు, మన దేశానికి వచ్చారు కాబట్టి వీటికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది అన్నట్టు. ఇప్పుడు అస్సాం బ్లాక్ టీ జిఏ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్ ఒకటి, కాశ్మీరీ అంటేనే కుంకుమ పువ్వు గుర్తొస్తుంది. ఓకేనా. ఇక మరి రష్యా అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చూసుంటారు, పెద్ద పెద్ద లగ్జరీ కార్లో వీరిద్దరూ కలిసి ప్రయాణించలేదు ఎయిర్పోర్ట్ నుండి. సో ఫార్చునర్ కార్ ఉంది కదా, టొయోటా ఫార్చునర్ కార్లో వాళ్ళు ప్రయాణం చేయడం అనేది పెద్ద సంచలనంగా ఉంది. ఇక నాకు తెలిసి నెక్స్ట్ 5-10 ఇయర్స్ వరకు ఫార్చునర్ కార్కి ఎటువంటి బ్రాండ్ అంబాసిడర్ అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదేమో, అంత ప్రత్యేకంగా ఉంది. పక్కన పెడితే మరి ఈ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలేంటి? 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ముగింపులో విడుదలైన సంయుక్త ప్రకటన రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించింది. ఇరు దేశాల మధ్య మరింత బంధం అనేది బలపడింది. ప్రపంచమంతా కూడా ఈ ఇద్దరు నేతలనే చూసింది. ఒక మాటలో చెప్పాలంటే రష్యా భారతదేశానికి ఎప్పటికీ పెద్దన్న పాత్రలో ఉంటుంది. ఇండియాస్ లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ రష్యా. మనకి ఇప్పటికే చాలా దిగుమతులు చేసుకున్నాము రష్యా నుండి. మిగ్ యుద్ధ విమానాలను కానివ్వండి, సుకోయ్ యుద్ధ విమానాలను కానివ్వండి, ఏకే రైఫిల్స్ని కానివ్వండి, బ్రహ్మోస్ క్షిపణుల తయారీ భారత్ రష్యా సహకారంతో, S-400 మిసైల్ సిస్టమ్, ఇటువంటివి. ఓకేనా. ఇక ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశము భారత్ రష్యాల మధ్య అత్యున్నత స్థాయి సంస్థాగత సంభాషణ. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించి భవిష్యత్ వ్యూహాత్మక దిశను నిర్ణయిస్తారు. 2025 సమావేశం భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్ళు 2000 నుండి 2025 వరకు పూర్తయిన ప్రక్రియలో జరిగింది. ఇరు నాయకులు పరస్పర గౌరవం, నమ్మకం, బహుళ ధృవ ప్రపంచ దృష్టికోణంపై ఆధారపడి ఉన్న దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచారు. ప్రోగ్రామ్ 2030ని స్వీకరించి 2030 వరకు వాణిజ్యము, టెక్నాలజీ, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, అణుశక్తి, కనెక్టివిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు రోడ్ మ్యాప్ను అంగీకరించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని టార్గెట్ గుర్తుంచుకోండి, 2030 నాటికి $100 బిలియన్స్కి పెంచడం, జాతీయ కరెన్సీల్లో చెల్లింపులు, పేమెంట్ సిస్టమ్ను అనుసంధానము, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగాన్ని విస్తరించే నిర్ణయాలు తీసుకున్నారు. ఇక రక్షణ సహకారంలో సంయుక్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కో డెవలప్మెంట్, కో ప్రొడక్షన్ ప్రోత్సహించేందుకు ఇద్దరు అంగీకరించగా రష్యా మూలంగల పరికరాల విడిభాగాల తయారీని భారతదేశంలోనే పెంచేందుకు మద్దతు ప్రకటించారు. ఇందిరా 2025 వంటి సంయుక్త విన్యాసాలు, త్రైపాక్షిక శిక్షణలు కొనసాగించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయంట. ఇక ఇంధన రంగంలో చమురు, వాయువు, LNG, పెట్రోకెమికల్స్, కోల్ గ్యాసిఫికేషన్, దీర్ఘకాలిక ఎరువుల సరఫరా ఒప్పందాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. పెండింగ్ పెట్టుబడి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కూడా ఇరు దేశాలు కూడా అంగీకరించాయి. కనెక్టివిటీ రంగంలో INSTC చెన్నై, వ్లాదివోస్టాక్ సముద్ర కారిడార్, ఆర్కిటిక్ నార్థన్ సీ రూట్ అభివృద్ధిని వేగవంతం చేయాలని తీర్మానించారు. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. కుడంకులం తమిళనాడులో ఉంది కదా, అణు విద్యుత్ కేంద్రం యూనిట్ల పురోగతిపై సమీక్ష జరపగా రెండో అణుస్థలం గురించి చర్చలు జరిగినాయి. అణు ఇంధన చక్రము, లోకలైజేషన్, రియాక్టర్ టెక్నాలజీలో సంయుక్త సహకారానికి ఇరు దేశాలు ఆసక్తిని చూపినాయి. ఇస్రో, రాస్కాస్మోస్. ఇస్రో అంటే భారతదేశంలో అంతరిక్ష పరిశోధన చేసే అత్యున్నత సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. రాస్కాస్మోస్ అంటే రష్యా దేశంలో అంతరిక్ష పరిశోధన చేసే అత్యున్నత సంస్థ. మధ్య మానవ అంతరిక్ష ప్రయాణము, ఉపగ్రహ నావిగేషన్, రాకెట్ ఇంజన్ టెక్నాలజీలో సహకారం పెంపుకు అంగీకరించారు. స్కిల్డ్ మొబిలిటీ అగ్రిమెంట్పై సంతకం చేసి భారత నైపుణ్య కార్మికుల నియంత్రిత సురక్షిత వలసకు రష్యా సులభతరం చేశారు. ప్రపంచ ప్రాంతీయ అంశాల్లో రష్యా భారత్కు శాశ్వత UNSC, సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వడానికి భారత్కి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము అని చెప్పేసేసి. ఓకేనా. ఇరు దేశాలు G20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్, ఉగ్రవాద వ్యతిరేకం, వాతావరణ మార్పు రంగాల సహకారాన్ని బలోపేతం చేసినాయి. పహల్గామ్ దాడి, భారత్ మరియు క్రోకస్ సిటీ హాల్ దాడి నేపథ్యంలో ఉగ్రవాదాన్ని కఠినంగా ఖండించారు ఇరు దేశాధినేతలు కూడా. సరిపోతుంది. ఓకేనా. రైట్. సో భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనాయంటే 2000 ఇయర్లో. ఈ సంవత్సరం 23rd ఎడిషన్. రైట్. ఇక బెలారస్. సో బెలారస్ వాతావరణ బెలూన్ల దాడులతో ఒక దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఏంటా దేశం అంటారు? లిథువేనియా. సో బెలారస్. సో బెలారస్ కంట్రీ చూడండి, బెలారస్.
వీళ్ళు వాతావరణ బెలూన్లని ఎగరవేయడంతో ఒక దేశంలో ఎమర్జెన్సీ రావడం జరిగింది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి సింగిల్ లైన్లో, ఓకేనా. బెలారస్ వాతావరణ బెలూన్ల దాడులతో లిథువేనియాలో ఎమర్జెన్సీ. బెలారస్ ప్రయోగిస్తున్న వాతావరణ బెలూన్ల వల్ల లిథువేనియా గగనతల భద్రతకు ముప్పు ఏర్పడంతో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారంట. ఈ బెలూన్లు విమాన మార్గాల్లో అంతరాయం కలిగిస్తున్నట్లు అధికారులు పేర్కొంటూ పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు, భద్రతా బలగాలు, సైన్యం సరిహద్దుల్లో గస్తీ చేపట్టారంట. సరిపోతుంది, ఓకేనా. డైరెక్ట్గా సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఏ దేశంలో బెలూన్లు, ఏ దేశంలో ఎమర్జెన్సీ, సరిపోతుంది. ఇక లిథువేనియా రాజధాని విల్నియస్, యూరోపియన్ యూనియన్ నాటో సభ్య దేశం అదే. ఇక బెలారస్ రాజధాని వచ్చేసి మిన్స్క్, అధ్యక్షుడు వచ్చేసేసి అలెగ్జాండర్ లుకషెంకో, ఓకేనా. రైట్. ఇక భారత్ బ్రూనై రక్షణ సహకారంపై తొలిసారి సంయుక్త కార్యసమితి సమావేశం అనేది జరిగింది, ఓకేనా. సో బ్రూనై, రైట్. సో న్యూఢిల్లీలో భారత్ మరియు బ్రూనై తమ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ డిఫెన్స్ కోఆపరేషన్పై తొలి సమావేశాన్ని నిర్వహించాయి. దీంతో ఇరు దేశాల రక్షణ బంధంలో ఒక వ్యవస్థీకృత కొత్త దశ ప్రారంభమైంది. ఈ వేదిక సముద్ర భద్రతను బలోపేతం చేయడము, రక్షణ సాంకేతిక భాగస్వామిని విస్తరించడం, సైనిక సహకారాన్ని లోతుగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, ఓకేనా. సరిపోతుంది. ఏ రెండు దేశాల మధ్య భారత్ మరియు బ్రూనై రక్షణ సహకారంపై తొలి సంయుక్త కార్యసమితి సమావేశం అనేది రీసెంట్గా జరిగింది, రైట్. సో బ్రూనై రాజధాని బందర్ షేరి బెగవాన్. సో పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంది, అక్కడ సుల్తాన్ ఎవరున్నారు. ఇక భారత్ బ్రూనై సంబంధాలు 1984లో ప్రారంభమైనవి. ముఖ్యంగా ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ ముఖ్య రంగాలు, ఓకేనా. ఇక భారత్ మలేషియా ఉగ్రవాద వ్యతిరేక సహకారం మరింత బలోపేతమైంది. సో మలేషియా ఏ ప్రాంతంలో ఉంటుంది. సో ఉగ్రవాదం మరియు అంతర్జాతీయ నేరాలకు వ్యతిరేకంగా సహకారాన్ని మరింత బలపరిచేందుకు భారత్ మరియు మలేషియా తమ కట్టుబాటును మరోసారి పునరుద్ఘాటించాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన భారత్ మలేషియా ఉగ్రవాద వ్యతిరేక సంయుక్త వర్కింగ్ గ్రూప్ 3rd ఎడిషన్ సమావేశంలో ఇరు దేశాలు కూడా ప్రాంతీయ, గ్లోబల్ ఉగ్రవాద పరిస్థితిపై అభిప్రాయాలు పంచుకున్నాయంట. సరిపోతుంది, ఓకేనా. సో మలేషియా దేశ రాజధాని వచ్చేసి కౌలాలంపూర్, కరెన్సీ మలేషియన్ రింగిట్, ప్రధానమంత్రి ప్రస్తుతం అన్వర్ ఇబ్రహీం గారు ఉన్నారు. ఇక థాయిలాండ్, కంబోడియా సరిహద్దు వివాదము మరొకసారి మనం చూడడం జరిగింది. రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే మనము April 6, 2025 రోజున చూసాము. థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ వేదికగా బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు జరిగింది ఈ సంవత్సరం. భారత ప్రధాని గారు వెళ్ళారు. అప్పుడు థాయిలాండ్ ప్రధాని ఎవరున్నారు, పెటంగ్టన్ షినవత్రా గారు ఉన్నారు. పెటంగ్టన్ షినవత్రా. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఆ దేశంలో చోటు చేసుకున్న పరిస్థితి ఏంటి, థాయిలాండ్ ప్రధానిగా ఉన్న పెటంగ్టన్ షినవత్రా గారు సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశం కంబోడియా దేశానికి సంబంధించిన ఒక పెద్ద ఆయనతో ఫోన్ సంభాషణ. ఆ ఫోన్ సంభాషణ లీక్ అవ్వడం వల్ల చివరికి థాయిలాండ్ ప్రధానిగా ఉన్న పెటంగ్టన్ షినవత్రా పదవిని కోల్పోయాల్సిన సందర్భము. పదవిని రాజీనామా చేశారు, కోల్పోయారు. ఆ దేశ రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. సో పదవికి దూరమయ్యారు. సో ఇటువంటివి. ఆ తర్వాతనే కదా అనుతిన్ చాన్విరాకుల్ ప్రధానిగా రావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఒక దేశ ప్రధాని పదవిని కోల్పోయారు అంటే అర్థం చేసుకోండి. జస్ట్ ఇంకొక దేశానికి సంబంధించిన ఒక దేశాధినేతతో, మాజీ దేశాధినేతతో ఆప్యాయంగా మాట్లాడడం వల్ల. సో ఈ రెండు దేశాలు సరిహద్దును పంచుకుంటున్నాయి కాబట్టి సరిహద్దును పంచుకుంటున్న దేశాల మధ్య సమస్యలు అనేవి సర్వసాధారణం, అది ఏ దేశమైనా సరే. సో మరొకసారి తారాస్థాయికి ఈ దేశాల వివాదం అనేది చేరుకోవడం జరిగింది. థాయిలాండ్, కంబోడియా సరిహద్దులో ఆర్టిలరీ, రాకెట్స్, డ్రోన్స్, వైమానిక దాడులు వినియోగిస్తూ ఇరు దేశాలు మళ్ళీ ఘర్షణకు దిగడంతో పౌరులు, సైనికుల మృతులు చెందారు. మొత్తం 817 కిలోమీటర్లు ఇరు దేశాల మధ్య సరిహద్దు, ఓకేనా. ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ప్రే విహేర్ అనే ఒక టెంపుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నాయి. 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ ప్రే విహేర్ అనే ఒక టెంపుల్ని కంబోడియాకు చెందినదిగా తీర్పిచ్చింది. కానీ పరిసర భూభాగంపై థాయిలాండ్ ఇప్పటికీ వివాదం కొనసాగిస్తోంది. ఇటువంటివి జరుగుతున్నాయి చాలా, ఒకటి కాదు. ఈ సరిహద్దు సమస్యలు చాలా ఉన్నాయి, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్, ప్రధానిగా ప్రస్తుతం అనుతిన్ చాన్విరాకుల్ గారు ఉన్నారు.
కంబోడియా రాజధాని ఫ్రాంపెన్, ప్రస్తుతము హున్ మెనెట్ ఉన్నారు. ఇక బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్కి 50 ఏళ్ళ పూర్తి అనేది న్యూస్లోకి వచ్చింది. బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ ఇది ఎప్పుడు ఓపెన్ అయింది సిగ్నేచర్ అంటే April 10th, 1972. ఆ సమయంలో లండన్ ప్రముఖంగా నిలిచింది. ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే March 26th, 1975. నెగోషియేషన్స్ అంటే దీనిపై చర్చలు ఎప్పుడు జరిగినాయి అంటే 1969 నుండి 71 వరకు జరిగినాయి. ఒప్పందం ఏమో April 10th రోజున జరిగింది. అమల్లోకి వచ్చింది ఎప్పుడు సరిపోతుంది. సో బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ అమల్లోకి వచ్చిన 50వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరము 50 ఏళ్ళు కదా పురస్కరించుకొని భారత్ న్యూఢిల్లీలో 50 years ఆఫ్ బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ స్ట్రెంథనింగ్ బయోసెక్యూరిటీ ఫర్ ద గ్లోబల్ సౌత్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేది ప్రపంచంలో తొలి బహుపాక్షిక నిరాయుధీకరణ ఒప్పందంగా భారీ నాశనాయుధాల ఒక సంపూర్ణ వర్గాన్ని పూర్తిగా నిషేధించిన చారిత్రాత్మక ఒప్పందంగా గుర్తింపు పొందింది. ఈ ఒప్పందము జీవ, జైవ, విష ఆయుధాల అభివృద్ధి, తయారీ, నిల్వ, కొనుగోలు, బదిలీ, వినియోగాన్ని పూర్తిగా బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ వీటిని నిషేధించడానికి సరిపోతుంది. 1972 April 10th లండన్ అక్కడ ఒప్పందం జరిగింది. ఓకేనా, రైట్. మరి భారత్ ఈ ఒప్పందానికి స్థాపక సభ్య దేశంగా ఫౌండింగ్ మెంబర్గా ఉంది. ఓకేనా, రైట్. బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ పర్యవేక్షణను యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజార్మమెంట్ అఫైర్స్ సమన్వయం చేస్తుంది. ఇక అమెజాన్ భారతదేశంలో భారీ పెట్టుబడుల ప్రణాళికకి సిద్ధమైంది. అందుకోసం గతిశక్తి యూనివర్సిటీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెజాన్ అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్. ఓకేనా, జెఫ్ బెజోస్కి సంబంధించిన సంస్థ. 2025 December 10న న్యూఢిల్లీలో నిర్వహించిన అమెజాన్ సంభవ్ సమ్మిట్, అందులో అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ 2030 నాటికి భారతదేశంలో $35 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడి పెడతామని ప్రకటించడం జరిగింది. ఓకేనా, ఈ సమావేశంలో అమెజాన్ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గతిశక్తి విశ్వవిద్యాలయంతో విద్యా పరిశోధన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఓకేనా, పెట్టుబడి రంగాలు ఏ ఆధారిత సాధనాలను వ్యాపారాలు విద్యలో విస్తరించడము, ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మద్దతు ఇవ్వడం ద్వారా భారత్ ఎనేబుల్ చేసిన ఎగుమతులను $20 బిలియన్ నుంచి 2030 నాటికి $80 బిలియన్కి పెంచడము, మొత్తంగా 3.8 మిలియన్ ఉద్యోగాలు సృష్టించడం, అందులో 1 మిలియన్ కొత్త ఉద్యోగాలు కూడా ఉన్నాయంట. రైట్. సో గతిశక్తి విశ్వవిద్యాలయ స్థాపన 2022లో మనం చూస్తాము. ప్రధాన కేంద్రం వడోదర, గుజరాత్. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కీలకము. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఈ సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఒక వర్డ్ న్యూస్లో ఉంది, రేజ్ బైట్. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి. ఏ సంస్థ అంటే ఆక్స్ఫర్డ్ సంస్థ. ఇటీవల కాలంలో వర్డ్ ఆఫ్ ద ఇయర్స్ అనేవి రెగ్యులర్గా మనం చూస్తున్నాం. ఉదాహరణ తీసుకుంటే కేంబ్రిడ్జ్ డిక్షనరీ వారు, సో కేంబ్రిడ్జ్ వారు ఏం చెప్పారంటే వర్డ్ ఆఫ్ ద ఇయర్గా పారాసోషల్ని గుర్తించారు. పారాసోషల్ గుర్తుపెట్టుకోండి. ఇక డిక్షనరీ.com వారు 67ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా 67ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా గుర్తించారు. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ రేజ్ బైట్ అనే ఒక నౌన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా గుర్తించింది 2025 ఇయర్కి గాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రకటించిన ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025గా రేజ్ బైట్ అనే పదాన్ని ఎంపిక చేశారు. ఓకేనా, సరిపోతుంది. ఆక్స్ఫర్డ్ అనేది యూకేకి సంబంధించిన ప్రముఖ సంస్థ. సో ఇవి ఫ్రెండ్స్ 2025 December 1st to 15th వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న కాంటెంపరీ టాపిక్స్, జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న వర్ధమాన అంశాలు. ఓకేనా, సో ప్రతి ఒక్క టాపిక్ని కూడా మీకు సెగ్మెంట్ వైజ్గా మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అందించడం జరుగుతుంది. అండ్ అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.